అమ్మా, మేము సిటీలో అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య దగ్గరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా మాతో పాటు వస్తావా? నేను రాన్రా రామయ్య, మీరిద్దరే వెళ్ళిరండి. ఇక్కడ పొలం ఉంది కదా, పొలం పనులు ఎవరు చూసుకుంటారు? పొలానికి సరైన సమయానికి నీరు పెట్టకపోతే పొలం ఎండిపోతుంది. మీరు వెళ్ళిరండి. అలాగే రంగయ్యని ఉన్ను సరస్వతిని అడిగినట్లు చెప్పు, సరేనా? అలాగే అమ్మా, మరి మేము వెళ్ళొస్తాము. అలాగే రా, క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రండి. అత్తయ్య గారు వెళ్ళొస్తామండి. మీరు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా, ఇంటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అత్తయ్య గారు. పొలం వైపు వెళ్తుండగా వస్తుండగా కూడా చూసుకుంటూ వెళ్ళండి, సరేనా? అలాగేనే లక్ష్మి, మీరైతే బాగా రోజులు ఉండకండి అక్కడ, తొందరగా తిరిగి రండి. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా. అలాగే అత్తయ్య గారు, మీరేం భయపడకండి, మేము తొందరగానే వస్తాము. మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. మేము ఒక 2 రోజులు అక్కడుండి మళ్ళీ తిరిగి వస్తాము, సరేనా? అలాగేనే లక్ష్మి, మీరు క్షేమంగా వెళ్లి క్షేమంగా తిరిగి రండి. ఇక బయలుదేరండి. రే రామయ్య, లక్ష్మి, మీరారా? ఇప్పుడే వస్తున్నారా? రండి రండి. ఎలా ఉన్నారా? అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగుందన్నయ్య, మీరెలా ఉన్నారు? వదినేది? బావగారు, మీరొక్కరే ఇంట్లో ఉన్నట్లున్నారు, అక్క కనిపించట్లేదేంటి? అక్క వంటగదిలో వంట పని చేస్తుందమ్మా. వస్తుందాగు. సరస్వతి, సరస్వతి, రామయ్య లక్ష్మి వచ్చారు, ఒకసారి ఇలారా. అవునా, వచ్చారా అండి? వస్తున్నా, నాగండి. అన్నయ్య, ఇంకా ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు? ఇంతకీ నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? వ్యాపారానికి ఏంట్రా, చాలా బాగా నడుస్తుంది. చాలా మంచి లాభాలు వస్తున్నాయి. అక్క ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను లక్ష్మి, మీరెలా ఉన్నారు? రామయ్య, ఏంటి బాగా బక్కపడినట్లున్నావు? సరిగ్గా తినడం లేదా? మా లక్ష్మి నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదా? అలాంటిదేం లేదు వదిన, పొలం పనులు కదా, ఇప్పుడు నాట్లేస్తున్నారు. అందుకని కాస్త తీరిగ్గా ఉండదు, పని చేయాల్సి ఉంటుంది. అందుకని టైంకి తినక ఇలా బక్కగయ్యాను. మీరెలా ఉన్నారు వదిన? నేను బాగున్నాను రామయ్య. రామయ్య, మీ అన్నదమ్ములిద్దరూ మంచిగా మాట్లాడుకోండి. మేము అక్క చెల్లెలమిద్దరం అలా వంటగదిలోకి వెళ్లి మాట్లాడుకుంటాం. లక్ష్మి, వంటగదిలోకి రా అమ్మా, మనం మాట్లాడుకుందాం. అలాగే మీరిద్దరు వెళ్లి మాట్లాడుకోపోండి అక్క చెల్లెళ్ళు. ఏం రహస్యాలున్నాయో ఏంటో, మేమిద్దరం అన్నదమ్ములం మాట్లాడుకుంటాము. అమ్మ లక్ష్మి, అది పిలుస్తుంది కదా, వెళ్ళు. ఏంటి కాంతమ్మ గారు, మీరు ఒక్కరే కనిపిస్తున్నారేంటి? 2 రోజుల నుండి చూస్తున్నాను. పొలం వైపు మీరు ఒక్కరే వస్తున్నారు, రామయ్య కనిపించట్లేదేంటి? రామయ్య నా పెద్ద కొడుకు రంగయ్య దగ్గరికి వెళ్ళాడురా. 2 రోజులు అక్కడే ఉండి వస్తానని వెళ్లారు. అందుకని నేను ఒకదాన్నే పొలం వైపు వస్తున్నాను. 2 రోజులకు వస్తానని చెప్పారు, వస్తారులే. అవునా కాంతమ్మ గారు, మీరొక్కరే వస్తున్నారు? రామయ్య లక్ష్మి ఇంట్లో లేరా అనుకున్నాను. లక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది కావచ్చు, లక్ష్మిని దింపి రావడానికి వెళ్ళాడేమో అనుకున్నాను. ఓ, రంగయ్య దగ్గరికి వెళ్ళారా? ఎలా ఉన్నాడంట రంగయ్య అన్నయ్య? బాగున్నాడంటనా? ఒక్కసారైనా వస్తలేరేంటి? రమ్మని చెప్పొచ్చు కదా కాంతమ్మ గారు. రంగయ్య అన్నయ్యని వదినని చూడక చాలా రోజులు అవుతుంది. అవునరా సోము, నువ్వన్నది కూడా నిజమే. చాలా రోజులు అవుతుందనే లక్ష్మి ఉన్ను రామయ్య వాళ్ళు ఎలా ఉన్నారో వెళ్లి చూసి రావడానికి వెళ్లారు. నన్ను కూడా రమ్మన్నారు, కానీ నేను కూడా వెళ్తే పొలాన్ని ఎవరు చూసుకుంటారని నేను వెళ్ళలేదురా. వీలు చూసుకుని వాళ్ళని రమ్మని చెప్తాను. అలాగే కాంతమ్మ గారు. కాంతమ్మ గారు, నాకు కాస్త పని ఉందండి, నేను ఇంటికి వెళ్ళాలి. అలాగే రా సోము, వెళ్ళిరా. నేను కూడా పొలం వైపు వెళ్లి నీరు పెట్టి ఇంటికి వెళ్తాను. అలాగే కాంతమ్మ గారు, జాగ్రత్త అండి, చూసుకుంటూ వెళ్ళండి. హలో, ఏమండి? చెప్పు సరస్వతి, ఏంటి ఫోన్ చేసావు? ఏం లేదండి, మీరు వచ్చేటప్పుడు ఒక పిజ్జా తీసుకొని రండి అని చెప్దామని ఫోన్ చేశాను. పిజ్జానా? అలాగే సరస్వతి, తీసుకొస్తానులే. ఏంటన్నయ్య, పిజ్జా అంటే ఏంటి? పిజ్జా అంటే తినేదేరా. మీ వదిన ఫోన్ చేసి పిజ్జా తీసుకురండి అని చెప్పింది. అది ఎలా ఉంటుందో నువ్వు కూడా తిని చూసేవులే. పద, వెళ్ళి పిజ్జా తిందాం. మనం తిన్న తర్వాత మనం ఇంటికి పార్సల్ పట్టుకుని వెళ్దాం, సరేనా? పిజ్జాని. అలాగే అన్నయ్య, సరే పద తిందాం, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇంతకీ పేరే వెరైటీగా ఉంది, పిజ్జా అంట. అంటే ఏంటో ఏమో, అది ఎలా ఉంటుందో ఏమో. సరే అన్నయ్య, పద తిందాం.
అక్క, ఇందాక నువ్వు బావగారికి ఫోన్ చేసినప్పుడు పిజ్జా తీసుకురమ్మని అడిగావు. పిజ్జా అంటే ఏంటి? నేనెప్పుడు వినలేదు. పిజ్జా అంటే ఏం లేదు లక్ష్మి, అది కూడా తినే పదార్థమే. దాని పేరు పిజ్జా అంటారు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు బావగారు తీసుకొచ్చాక నువ్వు తిన్నాక నువ్వే చెప్పు. చాలా బాగుంటుంది. అది తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అవునా? మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చా అక్క అది? చేసుకోవచ్చు లక్ష్మి. ఇదిగో సరస్వతి, నువ్వు అడిగిన పిజ్జాని తీసుకొచ్చాను. ఏమండి, పిజ్జా అంటే ఏంటో లక్ష్మికి తెలియదంటండి. పిజ్జా అంటే ఏంటి అక్క అని అడుగుతుంది నన్ను. ఇదిగో రామయ్య కూడా అలానే అడిగాడు. రామయ్య అలా అడిగిన వెంటనే తనకి ఒక పిజ్జాని ఇచ్చి ఎలా ఉందో రుచి చూసి చెప్పమని అడిగాను. అది తిన్న తర్వాత రామయ్యకి చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ పిజ్జా కావాలి అంటున్నాడు. అడుగు రామయ్యని నువ్వే. అవునా అండి? ఏంటి రామయ్య, పిజ్జా నచ్చిందా నీకు? మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందా? ఎలా ఉంది పిజ్జా? చాలా బాగుంది వదిన, నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది. అందుకని అన్నయ్య పార్సల్ తీసుకుని వచ్చారు, నాకు కూడా ఒకటి ఎక్స్ట్రాగా. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చొని తిన్నాం. పాపం లక్ష్మికి తెలియదు వదిన, నాకు కూడా తెలీదు, అన్నయ్యే చెప్పాడు. మేము పల్లెటూరులో ఇలాంటివి తినం ఎక్కువగా, ఇవి సిటీలోనే ఉంటాయి కదా, అందుకని మాకు వీటి గురించి తెలియదు. అవునా? ఇప్పుడైతే పిజ్జా అంటే ఏంటో తెలుసుకున్నావు కదా. ఇంకా లక్ష్మికి పిజ్జా అంటే ఏంటో తెలియదు కదా. మనం ఇప్పుడు పిజ్జాని లక్ష్మికి తినిపించి తను ఎలా ఉందో చెప్తుంది కదా, తన నోటనే విందాం. లక్ష్మి, ఎలా ఉంది పిజ్జా? చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. మీరు చెప్పినట్లుగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు పిజ్జాని. అక్క, ఈ పిజ్జా ఎలా చేయడమో నాకు నేర్పించవా? నాకు తినాలనిపించినప్పుడల్లా నేను చేసుకొని తింటాను. అలాగే లక్ష్మి, తప్పకుండా నేర్పిస్తాను. ఈ రామయ్య లక్ష్మి వాళ్ళు 2 రోజులు ఉంటానని చెప్పి 4 రోజుల వరకు సిటీలోనే ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారో ఏమో. నేనా ఒక్కదాన్ని ఉండాలి అంటే విసుగ్గా ఉంది. ఒక్కదాన్ని ఉండాలనిపించట్లేదు. ఆ సోముగాడి దగ్గరికి వెళ్లి రామయ్యకు ఫోన్ చేసి తొందర రమ్మని చెప్పాలి. ఏమైంది కాంతమ్మ గారు, మీలో మీరే ఒక్కరే మాట్లాడుకుంటున్నారేంటి? ఒరే సోము, ఆ రామయ్యకి కాస్త ఫోన్ చేయరా. 2 రోజులు ఉంటానని చెప్పి 4 రోజుల వరకు ఉంటున్నారు. ఇంటి దగ్గర నాకు ఒక్కదానికే ఉండాలని అనిపించట్లేదురా. నువ్వు ఫోన్ చేసి ఆ రామయ్య వాళ్ళని తొందరగా రమ్మని చెప్పురా. రామయ్య నాకు ఇందాకే ఫోన్ చేశారు కాంతమ్మ గారు. వాళ్ళు వస్తున్నారంట, బస్ ఎక్కారంట, నీకు చెప్పమని చెప్పారు. అందుకని నేను చెప్పడానికి వచ్చాను. నేను చెప్పడానికి వచ్చే లోపే మీరు ఏదో ఏదో మాట్లాడుకుంటున్నారు మీలో మీరు. ఏం ఆలోచిస్తున్నారా అని నేను ఆలోచిస్తూ అడుగుతున్నాను. మీరేం కంగారు పడకండి, వాళ్ళు వచ్చేస్తున్నారంట. అవునారా? వస్తున్నారా? చాలా సంతోషం. అత్తయ్య గారు ఎలా ఉన్నారండి? కంగారు పడ్డట్లున్నారు, మేము ఆలస్యంగా వచ్చామని. అవునే లక్ష్మి, మీరేమో 2 రోజులు అని చెప్పి 4 రోజుల వరకు అక్కడే ఉన్నారు. నేనా ఒకదాన్ని ఇంట్లో ఉండాలి అంటే నాకు ఏదోలా ఉంది. అందుకని మీకు ఫోన్ చేసి రమ్మని చెప్దామని ఆ సోముగాడి దగ్గరికి వెళ్తే ఆ సోముగాడికి రామయ్య ఫోన్ చేశాడంట. మేము వస్తున్నాం, బస్ ఎక్కాము, కాంతమ్మ గారికి చెప్పు అని చెప్పాడంట. అందుకని కాస్త మనసు కుదుట పడిందే. కాసేపు అయ్యాక మీరే వచ్చారు. సరే కాని ఇంతకీ అన్నయ్య వదిన ఎలా ఉన్నారు? వాళ్ళు క్షేమంగా ఉన్నారా? వాళ్ళు క్షేమంగానే ఉన్నారమ్మా. కొద్ది రోజులకి వాళ్ళే వస్తానని చెప్పారు. నేను చూడక చాలా రోజులవుతుందంట, రమ్మని చెప్పాను నేను కూడా. అమ్మా, మేము ఒక వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాము, ఏమంటావు నువ్వు? ఏం వ్యాపారం రా? అంతలా ఏం వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు? పిజ్జా వ్యాపారం అత్తయ్య గారు. నేనేమో ఇంట్లో పిజ్జాని తయారు చేస్తాను, రామయ్య ఏమో ఊర్లో పిజ్జాని అమ్ముతాడు. ఈ విధంగా మేము పిజ్జా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము. పిజ్జానా? పిజ్జా అంటే ఏంటిదే? పేరే ఎట్లనో ఉంది, తింటే ఎట్లుంటదే ఇంతకు? అదేం వ్యాపారమే, అదేం పేరే? ఇంతకు తినేదేనా అది? తినేదే అమ్మా. మేము కూడా మొదట్లో అలానే అనుకున్నాము. అన్నయ్య వదిన చాలా తింటున్నారు ఇలాంటి పిజ్జాలని. అక్కడికి వెళ్లేంత వరకు ఇలాంటి ఒక ఫుడ్ ఉందనే విషయమే మాకు తెలీదు. మీరే రుచి చూసి చెప్తారు కదా ఎలా ఉందో. చాలా బాగుంటుందమ్మా. సరే, ఏదో ఒక వ్యాపారం అయితే చెయ్యండి, డబ్బులు వస్తే అయిపోతుంది. పిజ్జానో గిజానో ఏదో వ్యాపారం అయితే చెయ్యండి. ఇదిగో రామయ్య, ఈ రోజైతే కొన్ని పిజ్జాలు మాత్రమే చేశాను. వీటిని ఊర్లో అమ్మేసేయ్, సరేనా? ఒకవేళ అందరికి నచ్చినట్లుగా అనిపిస్తే మళ్ళీ ఎక్కువగా పిజ్జా చేసి మళ్ళీ అమ్ముదాం. ఈ రోజైతే కొన్ని పిజ్జాలను తీసుకువెళ్ళి అమ్ము.
అలాగే లక్ష్మి. పిజ్జా అమ్మా పిజ్జా, మీ ఇంటి ముందుకే వచ్చేసింది. పిజ్జా అమ్మా పిజ్జా, పిజ్జా అమ్మా పిజ్జా, రావాలమ్మా రావాలి. పిజ్జా అమ్మా పిజ్జా. ఇవి సిటీలో ఎక్కువగా తింటారు, మన పల్లెటూరులో ఇవంటే తక్కువగా తెలుసు. మీరు రావాలమ్మా రావాలి, చాలా రుచికరంగా ఉంటాయి. పిజ్జా అమ్మా పిజ్జా. ఏంటి రామయ్య, నువ్వు పిజ్జా అమ్ముతున్నావా? ఏది ఒక పిజ్జా ఇవ్వు. ఎప్పుడో సిటీలో తిన్నాను, మళ్ళీ సిటీకి వెళ్తేనే కదా తినడం. మన పల్లెటూరులో ఎవరు అమ్ముతున్నారు? నువ్వు పిజ్జా పల్లెటూరులో అమ్ముతున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా ఇష్టం పిజ్జా. తొందరగా ఒక పిజ్జా ఇవ్వు. అలాగే ఇస్తున్నాను, ఆగు సోము. అసలు ఈ పిజ్జాని ఊర్లో ఎవరైనా తీసుకుంటున్నారో లేదో తెలియట్లేదు. రామయ్య ఇంటికి వస్తే గాని తెలీదు. ఏంట్రా రామయ్య, ఖాళీ చేతులతో వస్తున్నావు? పిజ్జాలన్నీ అమ్ముడుపోయాయా? అన్ని అమ్ముడుపోయాయమ్మా. లక్ష్మి ఇంకా కూడా పిజ్జాలు తయారు చేసి ప్రతిరోజు అమ్మమని చెప్తున్నారు. మన ఊర్లో పిజ్జాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనకే తెలియదు పిజ్జా అంటే. నువ్వు చక్కగా ప్రతిరోజు పిజ్జాలని ఎక్కువగానే తయారు చెయ్యు. చాలా అంటే చాలా పిజ్జాలు అమ్ముడుపోతున్నాయి. మనము ఇక హ్యాపీగా ఈ పిజ్జా వ్యాపారం చేయొచ్చు లక్ష్మి. అవునా అండి, పిజ్జాలన్నీ అమ్ముడుపోయాయా? నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి, పిజ్జా సరే ఎవరైనా తీసుకుంటున్నారో లేదో అని. చక్కగా మనము ఈ పిజ్జానే వ్యాపారం చేద్దామండి. అవునరా రామయ్య, అందరూ ఇష్టంగా పిజ్జాని కొంటున్నారంటున్నావు కదా, ఇదే వ్యాపారం చేయండి, మంచిగా ఆదాయం వస్తుంది. అలాగే అమ్మా, తప్పకుండా ఇదే వ్యాపారం చేస్తాం మేము. వ్యాపారంతో పాటు పొలం పనులను కూడా చూసుకోవాలిరా మీరు.